ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మౌనంగా ఉండదు. రెండు చేతులు దేవాదేవుని వైపు చాపి స్తుతిద్దాం. నిత్యము కోట్లాను కొలది దూతలతో నిత్యము పొగడబడుచున్న దేవుడు, స్తుతులపై ఆశీనుడైన దేవుడు, మన యందు దృష్టించున్న దేవుడు, నిన్ను నన్ను చూస్తున్న దేవుడు. ఆయా నన్ను జ్ఞాపకం చేసుకోండి, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇంకను నీ కృప మా కుటుంబాలపై విస్తరింపచేయండి అని ప్రార్థన చేద్దాం. ఎలాంటి బాధలైనప్పటికీ, ఎలాంటి కష్టములైనప్పటికీ, ఇరుకులైన ఇబ్బందులైన సమస్తాన్ని కూడా తొలగించగల సమర్థుడు మన దేవుడు. ఎంత జటిలమైన పరిస్థితులు అయినప్పటికీ కూడా సమస్తము కూడా దేవునికి అసాధ్యం. కాబట్టి మనము సాధ్యము చేయగల దేవుని కలిగి ఉన్నాము. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నీవు నేను మొదటిగా ఆయన సన్నిధికి రావాలి, ఆయన సన్నిధిలో మోకరించాలి. గోజాడండి దేవుని సన్నిధిలో. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. కడలేని కడలి తీరము ఎడమాయ బ్రతుకునా బ్రతుకునా. కడలేని కడలి తీరము ఎడమాయ బ్రతుకునా బ్రతుకునా. గురిలేని తరుణాన వేరువగా ఆదరిదే నిలిచేవానా ప్రభు. గురిలేని తరుణాన వేరువగా నాదరినే నిలిచేవానా ప్రభు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. జలములలో బడినే వెళ్ళినా అవి నా మీద పారవు. జలములలో బడినే వెళ్ళినా అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు. అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు. విశ్వాసనావసాగుచు
ఎదుటే నిలిచేవా నా ప్రభు. సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవా నా ప్రభు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్. అవును ప్రశ్న, మనము వెళ్ళే ప్రతి మార్గాన్ని దేవుడు చూస్తున్నాడు. నీవు ఇరుకులో వెళుతున్నావేమో, ఇబ్బందిలో వెళుతున్నావేమో, కష్టాలలో వెళుతున్నావేమో, అవమానకరమైన పరిస్థితులు గుండా వెళుతున్నావేమో, అందరూ నిన్ను హేళన చేస్తున్నారేమో, అయినప్పటికీ భయపడొద్దని దేవుడు సెలవిస్తున్నాడు. నీవు అగ్నిలో నడిచి వెళ్ళిన ఆ యొక్క మంటల జ్వాలలు నిన్ను కాల్చమని దేవుడు సెలవిస్తున్నాడు. నువ్వు ఎలాంటి స్థితులు గుండా వెళ్ళినా అవి ఏవి కూడా నీకు హాని కలిగించలేవు. ఎందుకంటే నా పక్షాన సజీవుడైన మన దేవుడు నిలుచున్నాడు. మనకి ఎలాంటివి ఏవి కూడా హాని కలిగించవు అని దేవుడు పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. మరి నీవు దేవుని కొరకు నిలబడతావా? దేవుని కొరకు పని చేస్తావా? దేవుని కొరకు నీవు ఆయన సన్నిధిలో ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఉంటావా? ఇదే దేవుడు నిన్ను అడుగుచున్నాడు. కాబట్టి మన జీవితాలను దేవుని సన్నిధిలో సమర్పించుకుందాము. ఇంకా ఈ లోక సంబంధమైన ప్రతి విషయం ఏదైతే మనలో ఉందో ప్రతి దాన్ని దేవుని సన్నిధిలో విడిచిపెడదాము. ఆయనకు అనుగుణంగా ఆయన చిత్తానుసారముగా నడుచు బిడలుగా మనమందరము ఉందాము. ఎవరైతే దేవుని కొరకు తమ ప్రాణాలను అర్పించడానికి సిద్ధంగా ఉంటారో వారి ప్రాణాలు నిలుస్తాయని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. నీవు దేవుని కొరకు పని చేస్తే దేవుడు నీ పని చేస్తాడు. కాబట్టి ప్రార్థన చేద్దాం. అవును ప్రభువా, ఎన్నో పరిస్థితుల గుండా మేము వెళుతున్నప్పటికీ నాయనా అవేవి మాకు హాని చేయడం లేదు నాయనా. ఎందుకంటే మా పక్షాన నీవు ఉన్నావు నాయనా, మా కుటుంబాల పక్షాన నీవు ఉన్నావు, మా గ్రామ పక్షాన నీవు ఉన్నావు నాయనా. ఇదిగో తండ్రి ప్రభువా, నీ కృప లేకపోతే, నీ అండ లేకపోతే, నీ కాపుదల లేకపోతే మేమేమి చేయలేము, మేమెక్కడికి వెళ్ళలేము నాయనా. ఇదిగో తండ్రి మమ్మల్ని ఈ స్థితిలో నిలబెట్టిన దేవా నీకు వందనాలు నాయనా. ఇంకా నాయనా ప్రతి పరిస్థితి గుండా మేము ప్రయాణిస్తున్నప్పుడు నాయనా ఇదిగో తండ్రి అవి ఎందుకు మా జీవితాల్లో కనుమతించవో, ఇంకా ఏ విధంగా సువర్ణముగా మా జీవితాలను మలుస్తావో, ఇంకా ఎటువంటి ఉన్నతమైన స్థితులకు నైనా మమ్మల్ని తీసుకుని వెళతావో నైనా ఆ ముందున్న వాటి కొరకు చూస్తూ నైనా ప్రస్తుత పరిస్థితులన్నిటినీ కూడా నైనా ప్రభు నీ చేతులకు అప్పగించుకుంటూ నేను ఎదుగో తండ్రి వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడమని, నేను మా హృదయాలకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు అనుగ్రహించమని యేసు నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుడు ఒక ప్రత్యేకమైన వాక్యం ద్వారా మనం దర్శించాలని ఇష్టపడుతూ ఉన్నారు. కాబట్టి చదవబడిన లేఖన భాగం నుండి కొన్ని వాక్యాలను మనము పరిశీలన చేద్దాం. నిర్గమాకాండము 12వ అధ్యాయము 21వ వచనము చదువుతాం. కాబట్టి మోషే ఇశ్రాయేలుల పెద్దలనందరిని పిలిపించి
ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, మీరు మీ కుటుంబములు చెప్పున మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లలను తీసుకొని పస్కా పశువులను వధించుడి. పశువును వధించుడి. 26వ వచనం. మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటని మిమ్మును అడుగునప్పుడు మీరు ఇది యెహోవాకు పస్కా బలి. చదవ 2 వచనాలు మనం చూసాం. 21వ వచనంలో ఒక మాటను మనం చూస్తూ ఉన్నాం. అదేంటంటే పస్కా పశువును వధించుడి. అలాగే 26వ వచనంలో ఇంకో మాటను చూసాం. ఈ పస్కా పశువును ఎందుకోసమో వధించాలి అంటే ఇది యెహోవాకు పస్కా బలి. ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చాలా పండుగలను ఇచ్చారు. అయితే ఈ పస్కా పండుగ అనేది ఒక ప్రత్యేకమైన పండుగ. ఎవరికంటే ఇశ్రాయేలు ప్రజలకు. మనము నిర్గమాకాండము 12వ అధ్యాయము 12వ వచనంలో కనుక మనం చూస్తే దీని గురించి మనకు కొంచెం అర్థమవుతుంది. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలో గాని జంతువులలోని గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికి తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. ఈ పస్కా పండుగ దేని కొరకు దేవుడు చేయమన్నాడంటే, దేవుడు బానిసలుగా ఉన్న ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుండి విడిపించాలని చూస్తూ ఉన్నాడు. అయితే ఐగుప్తు ప్రజలందరూ కూడా కఠినమైపోయి ఇశ్రాయేలు ప్రజలను విడిచిపెట్టడానికి ఏమాత్రం ఇష్టము చూపించట్లేదు. దేవుడు మోషేని ఏర్పాటు చేసుకుని ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుండి బయటకు తీసుకురావాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. కష్టంలో ఉన్న వారిని, ఇబ్బందులలో ఉన్న వారిని, బానిసలుగా ఐగుప్తు దేశంలో ఉన్న వారిని దేవుడు విడిపించాలని అనుకుంటూ ఉన్నాడు. అయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి ఐగుప్తు దేశం మీదకి 10 రకాల అద్భుతాలను అనొచ్చు, లేదా సూచక క్రియలు అనొచ్చు, లేకపోతే రోగాలు అనొచ్చు, ఎన్నో చేశాడు. కానీ ఆ ప్రజలు దేవుని యొక్క మాటకు చెవి యొక్కకుండా, భయపడకుండా వారు ఇశ్రాయేలు ప్రజలను విడిచిపెట్టడానికి ఏమాత్రము మక్కువ చూపించలేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే చివరగా అంటూ ఉన్నాడు, అయ్యా మీరు ఏం చేయాలంటే ఒక పశువును తీసుకోనండి. అది మేక పిల్లే అవ్వచ్చు, గొర్రె పిల్లే అవ్వచ్చు. దానిని మీరు వధించి ఏం చేయాలంటే దాని నుండి వచ్చిన రక్తమును మీరు మీ యొక్క గుమ్మాల మీద, ఇంటి కమ్మిల మీద మీరు దాన్ని అంటించాలి, పూయాలి. ఎప్పుడైతే ఆ యొక్క రక్తమును చూసారో ఆ రక్తమును చూసి నేను మీ కుటుంబంలో ఉన్న వారిని హతము చేయకుండా దాటిపోతాను అని దేవుడు చెప్తున్నాడు. దీని గురించి బాగా లోతుగా మనం ఆలోచిస్తే ఈ యొక్క నిర్గమాకాండం 12వ అధ్యాయంలో యూదులకు, మొత్తం అధ్యాయం అంతా మీరు చదివితే అర్థం అవుతుంది, యూదులకు 12 నెలలు దేవుడు ఇచ్చాడు. దానిలో మొదటి నెల అబీబు అంటారు. ఈ అబీబు నెలలో 10వ తేదీన నువ్వు ఏం చేయాలంటే ఇశ్రాయేలు ప్రజలు వారి కుటుంబపు లెక్కల చొప్పున, ఈ రోజుల్లో అంటే కుటుంబం 10 మంది, 20 మంది, 30 మంది జాయింట్ ఫ్యామిలీస్ అనేవారు. కలిసి కుటుంబంతా, అన్నదమ్ముల కుటుంబం, కుటుంబం, అంటే అందరి కుటుంబాలు, వారి యొక్క పిల్లలు, వారి యొక్క భార్య భర్తలు, వీరందరూ కుటుంబాలుగా ఉండేవారు. అంటే స్మాల్ ఫ్యామిలీస్. ఆ రోజుల్లో చాలా ఎక్కువ ఉండేవారు కుటుంబాలు. దేవుడు అంటూ ఉన్నాడు, మీ కుటుంబము లెక్కలు చొప్పున పశువులు, ఆ పశువు 1 సంవత్సరం లోపుదే ఉండాలి. అది మగ మేక పిల్ల అవ్వచ్చు, మగ గొర్రె పిల్ల అవ్వచ్చు.
ఈ 10వ తేదీన మీరు ఈ యొక్క గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ తీసుకొచ్చి 14వ తారీఖు వరకు మీరు ఈ గొర్రె పిల్లను మేక పిల్లను సంవత్సరం లోపు తెచ్చుకుని ఒకటి కావచ్చు కుటుంబంలో ఉన్న జనాభా లెక్క 10వ తారీఖున దాన్ని తెచ్చుకోవాలంట 14వ తారీఖు వరకు దాన్ని ఏం చేయాలి, పరీక్షించుకుంటూ ఉండాలి. అలాగే 14వ తారీఖు సాయంత్రం ఏం చేయాలంటే ఆ యొక్క పశువును బలి ఇచ్చి దాని నుండి వచ్చే రక్తమును కొంచెం తీసుకుని ఏం చేయాలంటే వారు ఉంటూ ఉన్న ఇంటికి పైకల మీద కొంచెం ఉయ్యాల, మళ్ళీ కుడి పక్కన ఎడమ పక్కన దాన్ని అంటించి ఎప్పుడైతే అంటిస్తారో ఆ రాత్రి వేళ 20 ఐగుప్తీయులను యెహోవా ఐగుప్తుకు దేశ సంహారం చేయుచు వారందరి ఉపకం మీద రెండు కొలమెను ఉన్నత చూచి యెహోవా తరపున దాటిపోవు అటిహరుని నీయుడి ఎప్పుడైతే ఈ బలి పశువు ఈ పస్కా అంటే అర్థం ఏంటంటే దాటిపోవుట, పాస్ ఓవర్ అంటారు. అంటే దాటిపోవడము. దేవుడు ఆ యొక్క రక్త కమ్మెలను చూసి ఆ యొక్క సంహారకుని దాటిపోనిస్తాడంట. అసలు దేవుడు ఈ యొక్క ఆనవాళ్ళు ఎందుకు పెట్టమన్నాడంటే వీరు ఇశ్రాయేలు ప్రజలు, వీరు ఐగుప్తీ ప్రజలు అని తెలుసుకోవడం కోసం ఆ గుర్తు దేవుడు ఏర్పాటు చేశాడు. ఎప్పుడైతే ఈ గుర్తు లేని ఇల్లు ఉన్నాయో ఆ యొక్క సంహారకుడు ఏం చేస్తాడు, ఆ ఇళ్లలోకి చొరబడి ఆ యొక్క గృహాలు తెరుచున్నా వేసున్నా సరే, ఎలా ఉన్నా సరే ద్వారములు ఆ ఇంట్లోనికి చొరబడి తొలి సంతానమును హత్య చేస్తారని బిడ్డలలో ఏదైనా సరే 12 దేశమందు సంచరించి ఐగుప్తు చదువులోనే అని తీరుస్తాను అని చెప్తూ ఉన్నాడు. తీర్పు తీరుస్తాడంటే ఎవరికి? ఐగుప్తు దేవతలందరికీ కూడా తీర్పు తీరుస్తారు. కాబట్టి ఆ రోజు చాలా మంది ఏం చేశారంటే ఈ యొక్క బలి పశువులు తీసుకున్నారు, హతము చేశారు. చేసి ఏం చేశారు, ఆ రక్తాన్ని వాళ్ళ ఇంటి దుమ్మాల మీద అంటించుకున్నారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. దేవుడు ఎప్పుడైతే ఈ యొక్క రక్తము ఉన్న ఇళ్లను చూశాడో, ఓకే ఇది ఇశ్రాయేలు కుటుంబము. ఈ రక్త పాటలు ఏ కుటుంబం అయితే, ఏ ఇళ్ల మీద అయితే లేదో వీరు ఐగుప్తీయులు అని దేవుడు ఏం చేశాడంటే ఐగుప్తీయుల ఇళ్లలో చొరబడి తొలి సంతతి వారిని పశువుల్లో నుండి, పిల్లలలో నుండి, కుటుంబీకుల పెద్దల్లో నుండి తొలి సంతతి వారిని హతము చేశాడట. హతము చేశాడు. 23వ వచనం చూద్దాం. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయించు. రెండు నిలువ కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. పస్కా అంటే దాటిపోవుట, దాటిపోవే వాడు. నీ యొక్క కుటుంబంలో ఉన్న ఆ యొక్క యేసయ్య కలువరి శిలువలో కాచిన రక్తం నీ ఇంటిలో ఉన్నట్లయితే, నీ కుటుంబం మీద ఉన్నట్లయితే, నీ యొక్క వ్యక్తిగత జీవితాల మీద ఉన్నట్లయితే మరణ దూత నీ మీద నుండి, నీ కుటుంబం మీద నుండి, నువ్వు చేస్తున్న వ్యాపారం నుండి, నువ్వు చేస్తున్న పరిపాలన నుండి దాటిపోతుంది. మరణ దూత దాటిపోతుంది. 29వ వచనంలో ఇలా రాయబడి ఉన్నది, అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశమందరి తొలి పిల్లలందరినీ, పశువుల
తల్లి పిల్లలన్నిటినీ యెహోవా హతము చేసిన చాలండి. ఏమండి, ఫరో కుటుంబం మొదలుకొని, ఏమండి, ఫరో గొప్ప రాజు, ఐగుప్తు దేశానికి రాజు కదా, ధనవంతుడు కదా, పేరు ప్రఖ్యాతున్న వ్యక్తి కదా అని దేవుడు విడిచిపెట్టలేదు. ఆయన ఐగుప్తుడైతే ఐగుప్తు ప్రజలందరి ఇళ్లలో కూడా ఏ ఇల్లు లేదంటండి. ఉదయం లేచేసరికి తర్వాత రోజు అసలు మరణం లేని ఇల్లు లేనే లేదంట ఐగుప్తు దేశంలో. మహాఘోష పుట్టెను అని 30వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క ఫరో ఇల్లు మొదలుకొని, నేను జైల్లో ఉన్నాను కదా, నేను వేరే ప్రాంతంలో ఉన్నాను కదా, నువ్వు ఐగుప్తీయుడు అయితే ఐగుప్తు దేశంలో ఏమండి ఆ ఇల్లులో అసలు మరణం లేని ఇల్లే లేదంట. మనం అనుకుంటా ఉంటాం కొన్నిసార్లు, నేను వాడపల్లిలో లేను కదా, నేను రావులపల్లిలో లేను కదా, నేను నా కుటుంబం వారి ఇంటి దగ్గర లేను కదా, నేను ఎక్కడ ఉన్నానో దేవుడు నన్ను చూడలేమో, నా కుటుంబంలో నా తల్లిదండ్రులను చూడలేమో, నేను స్కూల్కి వెళ్తాను, కాలేజ్కి వెళ్తున్నాను కదా, నా బంధువులను చూడలేరు, నా కుటుంబాన్ని చూడలేదు, కాబట్టి నేను ఏం చేసినా పర్వాలేదు అనుకుంటా ఉన్నాయో. కాదు కాదు, ఖైదీలతో సైతం అంట అండి, ఐగుప్తు దేశంలో ఉన్న ఖైదీలతో సైతము వారి తొలి సంతానం, వారిని తొలి పశువులను దేవుడు ఏం చేశాడు? హతము చేశాడు. దేనికోసము? వారు దేవుడి యొక్క మాటకు చెవి 10 అవకాశాలు ఇచ్చాడు దేవుడు. ఎన్నో సూచక కార్యాలు చేయించాడు మోషేతో వారు. అయినా సరే వారు హృదయం కఠినం అయిపోయిందట. మన హృదయం కూడా కొన్నిసార్లు కఠినమైపోతున్నాం కదా. దేవుడి యొక్క విషయాలలో, దేవుడి యొక్క సంఘము పనులలో, ఈ యొక్క విశ్వాస జీవితంలో నీ హృదయం కొన్ని సందర్భాలలో కఠినమైపోతుందా? మీ సోదరి సోదరుడా, ఈ యొక్క నిజ జీవితం ఎలా ఉన్నది పరిశీలన చేసుకో. నేను ఏం చేస్తానంటే, కొన్నిసార్లు నేను ఆలోచన చేస్తూ ఉంటాను. ఏదైనా ఒక ఆలోచన వచ్చిందంటే నేను నోట్బుక్ లో రాసేసుకుంటాను. ఒకసారి నేను మలేషియా వెళ్ళాను కదా, మొన్న మలేషియా వెళ్ళినప్పుడు నేను ఆ రూమ్ లో గెస్ట్ హౌస్ లో నేను పడుకొని ఉన్నాను. పడుకున్నప్పుడు రాత్రి సుమారు 12-12:30 కావస్తూ ఉన్నది. ఆ సమయాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు ఒక ఆలోచన గైడ్ చేశాడు. అది ఏంటంటే, నేను రాసుకున్నాను, ఏమైనా నాకు ఆలోచన వచ్చినప్పుడు ఇలా రాసేసుకుంటాను, ఇలా రాసుకుంటా ఉంటాను. నాకు ఆ రోజు ఏం ఆలోచన వచ్చిందంటే, when God give you a chance, you should repent. You may not get second chance. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు నీకు అవకాశాన్ని ఇచ్చినప్పుడు ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు ఒకసారి నీకు అవకాశాన్ని ఇచ్చాడంటే సద్వినియోగం చేసుకోవాలి. మరి ఇంకా అవకాశం నీకు రాకపోవచ్చు. అది దేవుడు రాకనే అయి ఉండొచ్చు, లేదా మన పోకడ అయ్యే ఉండవచ్చు. ఎప్పుడైతే దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడో దాన్ని మనం ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. నాకు ఇంకా వయసు ఉంది కదా, నాకు ఇంకా బలం ఉంది కదా, నా దగ్గర ధనం ఉన్నది కదా, నా దగ్గర అందం ఉన్నది కదా, నాకు కుటుంబీకులు ఎక్కువ మంది కదా, నాకు ఏమైనా సరే మనం చూసుకుంటారులే అనుకోవడం కాదు. నీ పోకడ అయినా ఉండవచ్చు, లేదా దేవుని రాకడైనా అయి ఉండవచ్చు. దేవుడు నీకు ఒకసారి అవకాశం ఇచ్చినప్పుడు, దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు వెంటనే ఏం చేయాలి? చెవి యొక్కాలి. చెవి యొక్క ఆయన పట్టు నువ్వు తిరిగితే నువ్వు మేలులో పొందుకుంటావు. దేవుడు నీ జీవితంలో అవకాశం, ఇంటికి కూడా దేవుడు చాలా అవకాశాలు ఇచ్చాడు. ఫరోకి చాలా అవకాశాలు ఇచ్చాడు, ఆ ప్రజలకు చాలా అవకాశాలు ఇచ్చాడు దేవుడు. అయినా సరే వారు నిర్లక్ష్యం చేశారు. దేవుడు నేను మరణానికి అప్పగించడానికి కూడా వెనుకాడు. దేవుడు నీకు అవకాశాలు ఇచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోకపోతే, నా వ్యాపారమే ముఖ్యము, నా ఉద్యోగమే ముఖ్యము, నా చదివే ముఖ్యము, ఇప్పుడు ఉన్నట్టు రేపు మన జీవితాలు ఉండవు. గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఒకసారి నీతో మాట్లాడినప్పుడు, వాక్య ద్వారా నేను సంధించినప్పుడు వెంటనే సరి చేసుకోవాలి. ఏ విషయంలో తప్పిపోయావో. లేదులే, వాక్యాన్ని వినేసి ఇక్కడ మందిరంలో ఉన్నంతసేపు నేను సరి చేసుకుంటాను, బయటకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అదే పాపములు, అదే జీవితాన్ని, అదే లోకానుసారమైన పద్ధతులను, ఆచారాలను ఆచరిస్తాను
అదే పద్ధతిని నడుచుకుంటాను అంటే దేవుడు అనుకున్న మాట ఏంటో తెలుసా? మరొక అవకాశం నీ జీవితంలో రాకపోవచ్చు. మరి నడుస్తూ నడుస్తూ చాలా మంది హార్ట్అటాక్లో చనిపోతున్నారండి. నేను ఎవరొస్తుంది కదా, నేను ఈ మధ్యకాలంలో చాలా వార్తలు వింటూ ఉన్నప్పుడు జిమ్కి వెళ్తూ ఉన్నారు చాలా మంది. ఈ రోజుల్లో జిమ్కి వెళ్తూ ఉన్నారు, ఎందుకంటే ఆరోగ్యం కోసం వెళ్తూ ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరొస్తుండే జిమ్కి వెళ్ళి జిమ్ చేసి వచ్చి మెట్ల మీద అలా దిగుతూ ఉన్నాడు అండి. దిగుతూ సడన్ గా మంచి బలమున్న వ్యక్తి యవనస్తుడు, యవన ప్రాయంలో ఉన్నాడు, ఆచారభావుడు. కానీ అప్పటికప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది. వెంటనే కింద గొప్ప కూలిపోయాడు, ప్రాణం విడిచిపెట్టాడు. నీ బలాన్ని చూసి నువ్వు గర్వపడుతున్నావేమో, నీకున్న ఆస్తి పాస్తులు చూసి గర్వపడుతున్నావేమో. మరణ దోత నీ ఇంటి మీదకి వచ్చినప్పుడు నిన్ను ఎవరు కూడా రక్షించలేరు. దేవుని యొక్క యేసయ్య రక్తము కనుక నీ ఇంటిలో లేకపోతే, నీ కుటుంబంలో లేకపోతే, సంహారకుడు నీ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు జాగ్రత్త సహోదరి సోదరుడా. ఎన్ని అవకాశాలు ఇచ్చినా సరే బాప్తీసాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావేమో. దేవుడు ఎన్ని ప్రాయాలు నీతో మాట్లాడినా సరే, వాక్యం ద్వారా సంధించినా సరే నేను ఇంకా నిర్లక్ష్యం చూపిస్తూ ఉన్నావేమో. దేవుడి యొక్క వాక్యం చెవి ఇవ్వట్లేదేమో. సంహార దూత వస్తూ ఉన్నప్పుడు, రాత్రి వేళ సంచారిస్తూ ఉన్నప్పుడు నీ ఇంటిని దాటిపోవాలి, నీ ఇంటిని దాటిపోవాలి. 20-30 వచ్చిన చదువుకుందాం. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తీయులందరూ లేచి చూసే సమయమునకు శవము లేని ఇల్లు ఒకటైనను, ఎంత భయంకరమైన మాట అండి. శవము లేని ఇల్లు ఒకటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. మనం కూడా మన యొక్క జీవితంలో చూసాం కదా, కరోనా వచ్చినప్పుడు ఎంత భయంకరమైన స్థితి అండి. బంధువులు లేరు, స్నేహితులు లేరు, భార్య భర్తలు లేరు, బిడ్డలు లేరు. కాబట్టి ఒకరిని ముట్టుకోవాలంటే భయం, ఒకరి దగ్గరికి ఒకరు వెళ్ళాలంటే భయము. ఎంతో మంది మరణించారు. ఎన్నో కుటుంబాలలో మరణ ఘోష వినిపించింది. దేవుడు నిన్ను నన్ను ఇంకా కాపాడాడు అంటే మరణంతో మన కుటుంబం మీద నుండి, మన యొక్క వ్యక్తిగత జీవితం మీద నుండి దాటిపోయింది. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు నీకు నాకును. మరొక అవకాశం దేవుడు ఇవ్వకపోవచ్చు. దేవుడి సన్నిధిలో నువ్వు యథార్థంగా జీవించడము, యథార్థంగా ప్రవర్తించడము, పరిశుద్ధంగా నడుచుకోవడము నువ్వు నేర్చుకోవాలి. నీ బలమును చూసి, నీ యొక్క అందమును చూసి, నీ యొక్క బంధుమిత్రులను చూసి, నీ స్నేహితులను చూసి, నీ చదువును చూసి, నీ ఆస్తి పాస్తులను చూసి నువ్వు గర్వించొద్దు. ఎంత ఉన్నా సరే మరణంతో ఫరోకే వచ్చిందండి. ఫరో కుటుంబంలో కూడా వచ్చింది. 8వ వచనం చూసాం కదా, ఫరో ఇల్లు మొదలుకొని ఖైదీల ఇళ్ళ వరకు కూడా, ఖైదీలు కూడా వచ్చిందట. జైల్లో ఉన్న వారికి, జైల్లో ఉన్న వారికి ఎందుకు వచ్చింది? వాళ్ళు తప్పు చేసి జైల్లో పెట్టబడ్డారు, ఖైదీలుగా ఉంచబడ్డారు. అయినా సరే వాళ్ళకి మార్పు లేదేమో. అందుకొరకే వారి పిల్లలు కూడా, వారి జీవితాల్లో కూడా తొలి సంతతి వారిని దేవుడు హతము చేశారు. కాబట్టి పస్కా అంటే దాటిపోవుట. కాబట్టి మనము కూడా ఏం చేయబడాలంటే యేసయ్య రక్తంలో మనము కడగబడాలి. యేసయ్య రక్తం మన ఇంట్లో ఉండాలి. నిర్గమకాండము 12వ అధ్యాయము 23వ వచనంలో కాబట్టి లాస్ట్ 2 లైన్లు చదవండి. మిమ్మల్ని హతము చేయుటకు మీ ఇంట్లోనికి సంహారకుని చొరనీయడు. ఎప్పుడు చొరనీయడు చెప్పండి? యేసయ్య రక్తములో మనం కడగబడినప్పుడు, యేసయ్య రక్తం మన ఇళ్లలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేయడంట? సంహారకుని, మరణ దూతని మన ఇంటిలోనికి చొరనీయడు. ఇప్పుడున్న వయసును చూసి, ఇప్పుడున్న ఘనతను చూసి, బలమును చూసి నువ్వు ఎగిరిపోతున్నావేమో, లేక నువ్వు సంతోషపడుతూ ఉన్నావేమో. కాదు. దేవుడు మరి యొక్క అవకాశం నీ జీవితంలో ఇవ్వకపోవచ్చు. నీ సహోదరి సహోదరుడా,
దేవుడు మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలను ఆయన తట్టుకు త్రెప్పాలి. 24వ వచనం నుండి 27వ వచనం వరకు మనం చూద్దాం. కాబట్టి మీరు నిరంతరము నీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరింపవలెను. యెహోవా తాను సెలవిచ్చినట్లు మీకిచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దీనిని ఆచరించవలెను. చాలు అండి. ఇక్కడ దేవుడు అంటూ ఉన్నమాట, ఆ ఒక్కసారి మీరు పస్కా పండుగ చేసుకుని కాపేసేయండి అని చెప్పలేదు. మీరు జీవించిన కాలం అంతా కూడా ఈ పస్కాను ఆచరించాలి, ఈ పస్కా పండుగ ఆచరించాలి. మీరు మీ దేశానికి వెళ్ళినప్పుడు, కనాను దేశానికి మీరు చేరుకున్నప్పుడు కూడా మీరు ఏం చేయాలి? ఈ యొక్క పస్కా పండుగను మీరు ఆచరించాలి. కేవలం ఐగుప్తు దేశంలో మాత్రమే ఆచరించి, కష్టాల్లో ఉన్నప్పుడే ఆచరించి, బాధలో ఉన్నప్పుడే ఆచరించి, అనారోగ్యంతో ఉన్నప్పుడే ఆచరించి అండి. మన ఒక బ్రదర్ అండి, ఎవరు శ్రీనివాస్ గారు ఒక స్టేటస్ పెట్టారు. ఏమనంటే, రోగము ఉన్నా సరే మనకి ఏముంటది? పరలోక రాజ్యము ఉంటుంది. రోగంతో మరణిస్తే, వ్యాధితో మరణిస్తే, కాబట్టి అనారోగ్యంతో మరణిస్తే మనకి ఏముంటుంది చెప్పండి? పరలోకము ఉంటారు. అదే కానీ పాపముతో మరణిస్తే మనకి పరలోకము ఉండదు. ఈ రోజు మనం చూస్తే సమాజంలో ఎంతో మంది స్వస్థత కొరకు పరిగెడతా ఉన్నారు. స్వస్థత వాక్యానికి మన సమాజంలో ఈ రోజు మనం చూస్తూ ఉంటుంది. కాబట్టి నాకు స్వస్థత కావాలి అని అక్కడెక్కడికో పరిగెడతా ఉంటారు. నాలో ఉన్న పాపంను తీసివేయబడాలని ఎవరు పరిగెట్టట్లేదు. ఈ సేవకులు కూడా అదే విధంగా స్వస్థత ప్రార్థన పెడుతూ, కాబట్టి స్వస్థత గురించే వాక్యాలు చెప్తూ పాపం గురించి చెప్పట్లేదు. మంచి స్టేటస్ పెట్టాడట, రోగంతో మరణించిన పరలోకం ఉంది కానీ పాపంతో మరణిస్తే పరలోకం లేదు. కాబట్టి రోగం గురించి చెప్పే వర్తమానాల కన్నా పాప విమోచనకైన వర్తమానములు మిన్న. మనం దేని కొరకు పరిగెడతా ఉన్నాం? స్వస్థతల కొరక, బిడ్డల వివాహాల కొరకు పరిగెడుతున్నామా? దేని కొరకు ఎక్కడికో మనం పరిగెడతా ఉన్నాం? ఎక్కడ ఉన్నా కార్యాలు జరుగుతాయి. ఎప్పుడు విశ్వాసం ఉన్నప్పుడు, నీలో విశ్వాసం ఉంటే కార్యం జరుగుతుంది. నీకు విశ్వాసం లేనప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే కార్యం జరగదు. కార్యాల కోసం దేవుడు నమ్ముకున్నావా? స్వస్థత కోసం దేవుడు నమ్ముకున్నావా? వివాహం అవ్వాలని చెప్పి దేవుడు నమ్ముకుంటున్నావా? అయితే పాప విమోచనకై నీ కొరకు నా కొరకు కలువరి సిలువలో తన రక్తాన్ని చిందించిన యేసయ్యను చేరుకోవాలి. నిత్యము ఆయనతో నీవు ఉండాలి. నా యొక్క మరణము తర్వాత నా యొక్క ఆత్మ అగ్నిలో పడివేయబడకుండా నిత్యము ఆయనతో, ఆయన సన్నిధానంలో ఉండాలని దేవుని వెంబడిస్తూ ఉన్నావా? ఎటువంటి ఆలోచన కలిగి నువ్వు దేవుని సన్నిధిలో ఉంటూ ఉన్నావు? ప్రియ సహోదరి సోదరుడా, నేను నువ్వు పరిశీలన చేసుకో. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు 27వ వచనం చదువుకుందాం. ఇది ప్రతి దినము, ప్రతి సంవత్సరము ఆచరించాలని చెప్తూ ఉన్నాడు. కేవలం ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు మాత్రమే కాదంట, నిత్యము కూడా మనము ఆచరించాలి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. మీ దేశంలో మీరు ప్రవేశించిన తరువాత కూడా మీరు ఆచరించాలి. 26వ వచనం, మరియు మీ కుమారులు మీరు ఆచరించు. ఈ ఆచారం ఏమిటని మిమ్మల్ని అడుగునప్పుడు మీరు ఇది యెహోవాకు పస్కా బలి. ఆయన ఐగుప్తీయులను హతము చేయుచు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీయులను విడిచిపెట్టెను అనవలెనని చెప్పెను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారం చేసింది. దేవుడు ఇచ్చిన ఆజ్ఞను వారు మీరకుండా చేస్తాము ప్రభువా, చేస్తాము తండ్రి అని తల వంచి నమస్కారం చేశారట. మీ బిడ్డలు కానీ, మీ కుటుంబం వారు కానీ, మీ స్నేహితులు కానీ ఎందుకు ఈ ఆచారం చేస్తూ ఉన్నారు? ఈ పస్కా బలి ఎందుకు ప్రతి సంవత్సరం మీరు ఆచరిస్తూ ఉన్నారు అని అడిగితే, ఇది దేవుని కొరకైనా పస్కా పండుగ,
దేవుడు ఇచ్చిన ఈ పండుగను మేము ప్రతి సంవత్సరం చేయాలి అని మీరు చెప్పి దీనిని ఆచరించండి అని ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు అన్నప్పుడు మీరందరూ చెవియొగ్గి నమస్కారం చేశారన్న ప్రియ సహోదరి సహోదరుడా. పస్కా అంటే ఏమిటని చెప్పాను? పస్కా అంటే ఏమిటని చెప్పాను? దాటిపోవుట, దాటిపోవాలి. ఏమండి? మరణ దోత, రోగము, లేకపోతే పాపము మన కుటుంబాలను దాటుకుని వెళ్తూ ఉన్నప్పుడు మన కుటుంబం దగ్గర ఆగిపోకూడదు. ఏది కూడా పాపం మన కుటుంబం దగ్గర ఆగిపోకూడదు, వ్యభిచారం మన కుటుంబం దగ్గర ఆగిపోకూడదు, దొంగతనం మన కుటుంబం దగ్గర ఆగిపోకూడదు, నరహత్య మన కుటుంబం దగ్గర ఆగిపోకూడదు. ఎప్పుడు మన పస్కా బలి చేసినప్పుడు పస్కా బలి అంటే ఏంటో తెలుసా? యేసయ్య రక్తము మన ఇంటిలో ఉండాలి, మన కుటుంబాల్లో ఉండాలి, మన జీవితాల వ్యక్తిగత జీవితాల్లో ఉండాలి. యేసయ్య రక్తము మన జీవితాల్లో ఉండాలి. యేసయ్య రక్తం మన జీవితాల్లో ఉండడం ఏంటండి అని మీరంటే, యేసయ్య రక్తములో నువ్వు నేను కడగబడమే యేసయ్య రక్తములో ఉండడం. కాబట్టి యూదుడిగా యేసయ్య ఈ యొక్క భూమి మీద 33 సంవత్సరాలు ఉన్నాడు కదా. జాగ్రత్తగా ఉండాలి. యూదుడిగా 33 సంవత్సరాలు ఈ లోకంలో యేసయ్య ఉన్నప్పుడు చివరి 3.5 సంవత్సరాలలో యేసయ్య ఏం చేశారంటే తన పరిచయంలో ఉన్నప్పుడు 3 సార్లు పస్కా పండుగను ఆచరించారు. 33 సంవత్సరాలు భూమి మీద మానవునిగా జీవిస్తూ చివరి 3.5 సంవత్సరాలలో తన పరిచర్యలో యేసయ్య 3 సార్లు పస్కా పండుగను ఆచరించారు. ఈ 3.5 సంవత్సరాల్లో 3 సార్లు పస్కా పండుగ ఆచరించడంలో ఉన్న ఆత్మీయ అర్థం ఏంటో మనము గ్రహిద్దాం. మొదటిది యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనం, 81 పేజీ నంబర్. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు చాలండి. మొదటిసారి యేసయ్య ఆచరించిన పస్కా పండుగ ఎక్కడో తెలుసా? యెరూషలేములో ఉన్న సమాజ మందిరానికి అనగా దేవాలయములో దేవుడు పస్కా పండుగను ఆచరించాడట. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారిని, రూపలు మార్చువారు కూర్చుండుట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లన్నిటిని దేవాలయంలో నుండి తోలివేసి రూపలు మార్చువారి రూపలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చెప్పాను. దేవునికి స్తోత్రం. మొదటిసారి దేవుడు పస్కా పండుగ ఎక్కడ చేసుకున్నాడంటే యెరూషలేములో ఉన్న దేవాలయంలో చేసుకుంటూ ఉన్నాడు. ఆ చేసుకోవడానికి వెళ్తూ ఉన్న సమయంలో ఏం కనిపించిందంటే, యెరూషలేము దేవాలయం బయట చాలా మంది ఏం చేస్తా ఉన్నారంటే ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్ముతూ ఉన్నారంట, రోకలు మార్చుకుంటూ ఉన్నారంట, ధనమును మార్చుకుంటూ ఉన్నారంట. వీళ్ళందరినీ చూసి దేవుడు ఏం చేశాడంటే వీళ్ళందరినీ చల్లాచెదరు చేశాడంట. అక్కడ ఉన్న వ్యాపారాలను కొట్టివేశాడంట. అండి కోపం తెచ్చుకున్నాడంట. ఎందుకొరకు? దేవాలయమును వ్యాపారపు బిల్లుగా మార్చివేస్తూ ఉన్నారు. మీరు చేయవలసిందేంటి? దేవుడు వీరికి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? మీరు పస్కా పండుగ చేయాలి. ఆ పస్కా పండుగ ఎలా చేయాలో కూడా దేవుడు మీరు చెప్పేశాడు. అయినా సరే మీరు దేవాలయం ఏం చేస్తున్నారంటే ఏమండి ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రూపలు మార్చుకున్న వారిని కూర్చున్నట్టు చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లని దేవాలయం నుండి తోలివేసిన
ఆ రోకలను అమ్ముకుంటున్న రోకలు మార్చుకుంటున్న వారిని చల్లారు చెదురు చేసి దేవుడు ఏం చేశాడంటే ఏమండి పావురము వారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారస్తులుగా చేయకూడదని చెప్పాను. చాలా మంది ఈ రోజుల్లో దేవాలయాల మీద వ్యాపారాలు పెట్టేస్తూ ఏమండి దేవాలయంలో వ్యాపారాలు చేస్తూ ఏవేమో అమ్ముకుంటూ చాలా మంది కనిపించట్లేదా? దేవుడు మాటలే కదా, దేవుడు స్వయానా చెప్తూ ఉన్న మాటలే కదా. నా దేవాలయంలో మీరు వ్యాపారస్తులుగా చేయకూడదు. చాలా మంది చేసేస్తా ఉన్నారు, ఏవేమో అమ్ముకుంటా ఉన్నారు దేవాలయాల్లో. ప్రియ సహోదరి సోదరుడా, ఎక్కడికి మన యొక్క హృదయం వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నది, అక్కడ దేవుడి వాక్యం కనిపిస్తూ ఉన్నదా? దేవుని యొక్క ఆత్మీయ సంబంధమైన కార్యాలు అక్కడ చూడగలుగుతున్నారా ప్రజలు? దేవుని యొక్క ఆత్మ అక్కడ సంచారం చేస్తున్నదా లేదా మనం గ్రహించాలి. కాబట్టి ఎఫెసీ సంఘానికి దేవుడు చెప్పారు కదా, మీరు అపోస్తులని చెప్పుకొని వచ్చే వారిని పరీక్షించి చూచుటలో మీరు ఉన్నారు, అన్ని గమనిస్తూ ఉన్నారు. మనం గమనిస్తూ ఉన్నామా? ఎవరు ఏదంటే అదే పట్టించుకుంటాం మనం? ఎక్కడ కార్యాలయాన్ని పరిగెడతాం? ఏ సోదరి సోదరుడా, దేవాలయము వ్యాపార పెళ్లిగా మార్చబడకూడదు. దేవుడికి ఇష్టం లేని కార్యం అది బైబిల్లోనే వ్రాయబడి ఉన్నది కదా. దేవుడికి అది చేయకూడదంట. తర్వాత కింద వచ్చిన మనం చూస్తే ఏమండి చూడండి, 18వ వచనం చదవండి. ఆయన శిష్యులు 18 వచ్చు 18. కాబట్టి యూదులు నువ్వు ఈ కార్యము చేయుచున్నావే ఏ సూచక క్రియలు మాకు చూపెదవని యేసు అడగగా యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పాను. యూదులు ఈ దేవాలయమును సంవత్సరం 48 సంవత్సరాలు కట్టారంట. ఏమండి ఎన్ని సంవత్సరాలు చదవండి? 46 సంవత్సరాలు కట్టారట. నీవు 3 దినములలో దానిని లేపుదువానిరి. అయితే ఆయన తన శరీరమును చాలు ఏమండి యేసయ్యను అడుగుతూ ప్రశ్నిస్తున్నాడు. అక్కడ అందరూ యూదులు అనుకున్నారంట, నువ్వు ఈ సూచక్రియలు చేస్తూ ఉన్నావే, ఏ సూచక క్రియ చేసి మాకు నువ్వు చూపించుకుంటావు? నీ గొప్పతనాన్ని నువ్వు చెప్తున్నది నిజమే, నువ్వు ఎలా నమ్మాలి అని యేసయ్యను ప్రశ్నిస్తుంటే యేసయ్య అనుకున్నాడంట, మీరు ఈ దేవాలయమును పడగొట్టుడి, నేను 3 దినములలో దాన్ని లేపుతాను అని చెప్పాడంట. అయితే ఈ యూదులు అంటున్నారట, ఈ దేవాలయమును కట్టడానికి మాకు 46 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అండి? ఎంత పెద్ద దేవాలయం ఉంటుంది? 46 సంవత్సరాలు పట్టిందట దేవాలయం కట్టడానికి. ఈ దేవాలయాన్ని పడగొట్టండి, నేను ఏం చేస్తాను? 3 దినములలో నేను తిరిగి కడతాను అని చెప్తూ ఉంటే మీరు అనుకున్నారు దేవుడు యొక్క భౌతికమైన దేవాలయం కోసం మాట్లాడుతున్నాడేమో అని అనుకుంటున్నారు. కానీ నిజానికి ప్రభు చెప్తున్నది ఈ భౌతిక సంబంధమైన దేవాలయం కోసం కాదు, కానీ శరీరం అనబడిన దేవాలయం కోసం చెప్తూ ఉన్నాడని వారు గ్రహించలేకపోయారు. ఎందుకంటే 22వ వచనంలో, యోహాను సువార్త 2వ అధ్యాయం 22వ వచనంలో, ఆయన మృతులలో నుండి లేచిన తరువాత అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పాను. అక్కడ కనిపిస్తున్న భౌతికమైన దేవాలయం కోసం కాదంట దేవుడు మాట్లాడుతున్నది. ఈయన మాట్లాడుతున్నది దేనికోసం అంటే తన శరీరమును దేవాలయం గురించి ఈ మాట చెప్పాను. ఆయన మృతుల్లో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పానని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకుని లేఖనమును యేసు చెప్పిన మాటలు అప్పుడు నమ్మలేదంట. ఎప్పుడైతే దేవుడు మరణించి 3వ దినం లేచాడో, మృతుల నుండి లేచాడో, పునరుద్ధారయ్యాడో 3వ దినమున, ఆ మాటల గురించి అప్పుడు గుర్తు తెచ్చుకున్నారట. నిజమే కదా, దేవుడు ఆ రోజు దేవాలయం పడగొట్టని 3 రోజుల్లో తిరిగి నిర్మిస్తానని చెప్పాడు కదా. ఆ మాట ఇదే మృతుల నుండి దేవుడు లేపబడటమే అని అప్పుడు నమ్మారట.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి 6వ అధ్యాయము 19-20 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 పేజీ నెంబర్ 149. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము దేవుని ఆలయమై ఉన్నామంట. దేవుడు ఆ మాట చెప్పాడు. దేవుడు ఆ మాట చెప్పాడు. మీ హృదయంలో ఉన్న పాపను తీసివేయండి అండి, పాప స్వభావం కొట్టివేయండి, నేను మీ హృదయమును తిరిగి కడతాను, మీ దేవాలయం నేను తిరిగి కడతాను, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. మీ సోదరి సోదరుడా, శిలువ దగ్గరకు వచ్చే బాధ్యత మానవునిది. ఏమండి, మానవ బాధ్యత ఏంటి? శిలువ దగ్గరికి మానవుడు రావాలి, కొత్త వ్యక్తిగా మార్చడం దేవుని బాధ్యత. శిలువ దగ్గరికి రావడం మన బాధ్యత అయితే, శిలువ ముందుకు రావాలి, మనం యేసయ్య ముందుకు రావాలి. వచ్చినప్పుడు దేవుని బాధ్యత ఏంటో తెలుసా? నేను కొత్త వ్యక్తిగా మార్చడం ఆయన బాధ్యత. మొదటి పస్కా పండుగ వేసి ఎక్కడ చేసుకున్నారు చెప్పండి? యెరూషలేములో దేవాలయంలో పస్కా పండుగ చూసుకున్నాను. రెండవది ఎక్కడ చేసుకున్నాడంటే, రెండవసారి యోహాను సువార్త 6వ అధ్యాయం 4వ వచనం. యోహాను పేజ్ నెంబర్ 85. యోహాను సువార్త 6వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు పస్కాను యూదుల పండుగ సమీపించెను. కాబట్టి అప్పుడు పస్కాను యూదుల పండుగ సమీపించెను అంట. అంటే మొదటి వచనంలో మనం చూస్తే, అటు తరువాత యేసు తిబెరియా సముద్రం అనగా గలిలయ సముద్రం దాటి అద్దరికి వెళ్ళెను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూసి బహుజనులు ఆయన వెంబడించిరి. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించెను. రెండవసారి పస్కా పండుగ దేవుడు ఎక్కడ చేసుకున్నాడంటే, గలిలయ సముద్రం దాటి అద్దరున్న కొండ ప్రాంతంలో, అరణ్య ప్రాంతంలో దేవుడు రెండవసారి పస్కా పండుగ చేసుకున్నాడు. ఎప్పుడైతే యేసయ్య ఈ సూచక క్రియలు అద్భుతాలు చేస్తూ ఉన్నాడంట, రోగులను స్వస్థపరుస్తూ ఉన్నాడంట, అంటే వ్యాధిగ్రస్తులను స్వస్థపరుస్తూ ఉన్నాడంట, అనారోగ్యంతో వారిని లేపుతూ ఉన్నాడంట, ఈ సూచక క్రియలు చూసి ప్రజలు ఏం చేశారంటే ఆయన వెంబడించడం ప్రారంభించారు. వెంబడించడం ప్రారంభించి కొండ ఎక్కి అక్కడ ప్రాంతంలో, అరణ్య ప్రాంతంలో కూర్చున్నప్పుడు ప్రజలందరూ ఆయన చుట్టూ కూర్చున్నారంట. కూర్చొని ఏం చేస్తున్నారంటే, ఈ యొక్క యోహాను సువార్త 6వ అధ్యాయం మొదటి వచనం నుండి 14 వచనం మనం చూస్తే, అక్కడ సుమారు పురుషులు 5,000 మంది కూర్చొని దేవుడి వాక్యాన్ని, దేవుడు చేసే సూచక కార్యాలను, అద్భుతాలను చూస్తూ ఉన్నారంట, పొందుకుంటూ ఉన్నారంట. దేవుడు మాట్లాడుతూ ఉంటే ఏం జరుగుతున్నాయి? కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే వారి విశ్వాసంతో దేవుణ్ణి వెంబడించారు. నువ్వు దేవుని సన్నిధికి వస్తూ ఉన్నప్పుడు, లేదా దేవుని యొక్క సంఘానికి నువ్వు సమీపిస్తూ ఉన్నప్పుడు ఎటువంటి మనసుతో రావాలో తెలుసా? విశ్వాసరహితమైన మనసుతో వచ్చి, దేవుడు ఈ రోజు నాతో ఏం మాట్లాడతాడో అదే విధంగా నేను ప్రవర్తిస్తాను అని విశ్వాసంతో వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు. ప్రజలంట సుమారు పురుషులు 5,000 మంది ఏం చేశారంటే, యేసయ్య ప్రసంగాన్ని వినడానికి, యేసయ్య కార్యాలు చూడడానికి సుమారు 5,000 మంది పురుషులు. అంటే వారి భార్యలు కూడా మనం కట్టేసుకోవాలి కదా. ఎంతమంది? ఒక 5,000 మందికి 5,000 మంది అనుకుంటే 10,000 మంది భార్య భర్తలు. ఈ రోజుల్లో కుటుంబానికి ఎంతమంది పిల్లలు ఉన్నారు? వింటారా వాక్యాన్ని? ఒకరు ఉన్నారు, లేదా ఇద్దరు ఉంటూ ఉన్నారు పిల్లలు. ఆ రోజుల్లో ఒకరు ఇద్దరు కాదు అండి, 10 మంది సంతానం, 8 మంది సంతానం ఉండేవారు. కనీసం ఒక్కొక్క కుటుంబానికి 5 పిల్లలు వేసుకున్నా సరే అండి, 5 ఎంత 5,000 మంది పిల్లలు, ఏదో 10,000 మంది అనుకోండి భార్య భర్తలు.
మొత్తం ఎంతమంది? 35,000 మంది సుమారు అక్కడ దేవుడు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే, దేవుడు సూచక కార్యాలు చేస్తూ ఉంటే చూడడానికి వినడానికి వచ్చిన వారి సంఖ్య సుమారు 35,000 మంది అంట. అయితే అక్కడ కింద వచ్చి మనం చదువుకున్నాం 6వ అధ్యాయము. ఏమి చేయని ఉండెను 5వ వచనం చదువు. 6వ అధ్యాయం. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి మీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పును అడిగాను గాని ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలా అడిగాను. అక్కడ చుట్టూ ఉన్న జన సమూహం చూసి వీరికి మనము ఏమి కొని తెద్దాము ఆహారం తినడానికి, వీరు ఆకలితో ఉన్నారే కాబట్టి వీరికి ఆహారం పెట్టడానికి మనము ఏం కొని తెద్దాము అని ఎవరిని అడిగాడంట? దేవుడు ఫిలిప్పుని అడిగాడంట. ఫిలిప్పుని అడిగేటప్పుడు యేసు ఏం చేయాలని కూడా ఆయనకు తెలుసు. ఎవరికి? యేసయ్యకి తెలుసు నేను ఏ కార్యం చేయాలో అని దేవుడికి తెలుసు. దేవుడికి తెలిసి ఉండి కూడా ఫిలిప్పుని ఎందుకు అడుగుతున్నాడంటే ఆయన పరీక్షించిన కొరకు అడుగుతూ ఉన్నాడంట. కొన్ని సందర్భాల్లో నీకున్న సమస్యను, కాబట్టి నీకున్న బలహీనతను, నీకున్న వ్యక్తిగత సమస్యను దేవుడికి తెలుసు. దాన్ని ఎలా తప్పించాలో కూడా దేవుడికి తెలుసు. నీ అనారోగ్యం ఎలా పోగొట్టాలో, నీ అప్పుల సమస్యలు ఎలా తీర్చాలో, కుటుంబంలో ఐక్యత ఎలా కలిగించాలో, ఏమండి లేదా నీ బిడ్డను ఎలా మార్చాలో, నీ భర్తను ఎలా మార్చాలో దేవుడి దగ్గర సమాధానం ఉంటారు. దేవుడికి తెలుసు. కానీ ఇక్కడ ఫిలిప్పుని ఎలా అయితే దేవుడు పరీక్షించాడో, దేవుడి దగ్గర సమాధానం ఉండి కూడా పరీక్షించాడో, అలాగే కొన్ని సందర్భాల్లో దేవుడు నిన్ను కూడా పరీక్షిస్తాడు. నీ ఆలోచన ఏ విధంగా ఉంటుందో, నీ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో అని దేవుడు పరీక్షిస్తూ ఉంటాడంట. అయితే చూద్దాం ఫిలిప్ ఏం చేశాడంటే అందుకు 7వ వచనం. అందుకు ఫిలిప్పు వారిలో ప్రతి వాడును కొంచెము కొంచెం పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలామని ఆయనతో చెప్పాను. ఏమండి ఇక్కడ ఫిలిప్ అంటున్నాడట, కొంచెం కొంచెం ఆహారం సిద్ధపరచాలనుకున్నా సరే మనకు కావాల్సింది 200 దేనారములు కూడా మనకి సరిపోవు. కింద ఫుట్నోట్ లో ఉంటుంది, పైన 2 అంకెలు కనిపిస్తుంది కదా దేనారములు అంటే. దాని అర్థం ఏంటంటే కింద ఫుట్నోట్ ఒక దేనారము ఇంచుమించు ₹1,000 కావచ్చు. ఎన్ని సంవత్సరాల కింద మాట ఇది? 2000 సంవత్సరాల కిందట మాట అండి. 2000 సంవత్సరాల కిందట మాట ఇది. అప్పుడే ₹1,000 అంట. మనిషికి ఆహారం పెట్టాలంటే ₹1,000 ఉండాలంట. అది కూడా పూర్తిగా కొంచెం కొంచెం మాటలు చూడండి, కొంచెము కొంచెము అండి కూర్చుకుంటగాను 200 దేనారముల రొట్టెలు చాలామని ఆయనతో చెప్పారు. అవునా? ఇప్పుడు ఎంతమంది జనాభా మన దగ్గర ఉన్నారే, వీరికి ఏం పెడదాం, ఎలాగా వీరికి ఆహారము అని అడిగితే అంటున్నట్ట, ప్రభువా వీరు చాలా మంది ఉన్నారు, వీరికి కనీసం కొంచెం కొంచెం ఏదో తిన్నామన్న పేరుకి ఆహారం పెట్టడానికి 200 దేనారములు కూడా సరిపోవు, ఏం చేద్దాం ప్రభువా అని అడుగుతూ ఉంటే అక్కడ 8వ వచనం, ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రెయ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవ్వల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. దేవునికి స్తోత్రం. అప్పుడంట శిష్యుల్లో ఒకడు అంటే సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రే వచ్చి అంటాడంట, అయ్యా ఇక్కడ ఒక పిల్లవాడు ఉన్నాడు, ఆ పిల్లవాడి దగ్గర 5 యవ్వల రొట్టెలు ఉన్నాయి, 2 చిన్న చేపలు ఉన్నాయి, కానీ
ఇవి ఎంతమందికి అసలు ఎవరికి సరిపోతాయి అని దేవుడు అడుగుతూ ఉన్నాడంట. కొన్నిసార్లు మన సమస్య పెద్దదై ఉండొచ్చు, కొన్నిసార్లు మన యొక్క బలహీనత పెద్దదై ఉండొచ్చు, కొన్నిసార్లు మన అవసరత పెద్దదై ఉండొచ్చు. మన దగ్గర అసలు ఏముండదో ముందు ప్రభువు చెప్పాలి కదా. మన సమస్య పెద్దదై ఉండొచ్చు, కనీసం కాబట్టి మన దగ్గర అవసరం 1,00,000 రూపాయలు అవసరమై ఉండొచ్చు. కనీసం నీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయని నువ్వు ఈ 100 రూపాయలు ఏ మాత్రం సరిపోతాయి, నాకు కావాల్సింది 1,00,000 రూపాయలు కదా, ఈ 100 రూపాయలు ఏ పక్కన వస్తాయి అని నువ్వు ఆలోచనతో ఉంటావు. కానీ ప్రభు నా దగ్గర 100 రూపాయలే ఉన్నాయి, నాకు అవసరము 1,00,000 రూపాయలు. నా బలహీనత అయితే పెద్దది ప్రభు అని నువ్వు ప్రభువు దగ్గరికి రావు, నీ దగ్గర ఉన్న తీసుకురావు. కాబట్టి చాలా మంది వ్యాపారాలు చూసుకుంటారు, ఉద్యోగాలు చూసుకుంటారు, కాబట్టి కూలి పనులు చూసుకుంటారు. దేవుని సన్నిధికి వచ్చేసరికి తీసుకురావు. ఏది దశమభాగాలు కానీ ప్రజలార్పణలు కానీ తీసుకురాదు. అది కూడా మన సంఘాలలో మన సంఘాలలో చాలా తక్కువ. చాలా తక్కువ అంటే 2-3 తప్ప అసలు దశమభాగాలు తీసేవాళ్ళే. దేవాలయంలో దొంగలు ఉన్నారని చెప్తూ ఉన్నాడు దేవుడు. కాబట్టి దేవాలయం దొంగలు ఉన్నారు, నా దగ్గర దొంగలిస్తూ ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు దేవుడు. నేను మీ దగ్గర దొంగలిస్తున్నాడు ప్రభా అని చాలా మంది ప్రశ్న వేయచ్చు. కానీ దొంగతనం ఏంటంటే ఎవరి దగ్గర దోచుకోవడం కాదు, కానీ దేవుని సన్నిధిలోకి తీసుకురాకపోవడమే పాపము. నువ్వు ప్రస్తుతం ఆశీర్వదింపబడుతున్న బిడ్డగా కనిపించవచ్చు, నేను దశమాన బంధంలో అయినా జీవితం బాగానే ఉన్నది, నేను దేవుడికి సరైన సమర్పణ ఇవ్వకపోయినా సరే నా జీవితం బాగానే ఉన్నది, నేను బాగానే పచ్చగా ఫలిస్తూ ఉన్నాను అని అనుకుంటూ ఉండవచ్చు. కానీ చెప్పాను కదా, దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇచ్చేయాలి. మీరు ఇచ్చినన్ను శోధించుడి అని బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉన్నది. మనం తీసుకున్నాం, మన అవసరం ఉన్నప్పుడు దేవుడి కార్యం ఎలా చేస్తాడు. కాబట్టి ఈ చిన్నవాడి దగ్గర 5 యవ్వన రొట్టెలు ఉన్నాయట, 2 చిన్న చేపలు మాత్రమే ఉన్నాయి. ఇవి ఎంతమందికి ఏం సరిపోతాయి, ఇవి ఎంతమందికి ఏం సరిపోతాయి అని శిష్యులు ప్రశ్నించినప్పుడు దేవుడు అంటున్నాడంట, అవి నా దగ్గరికి తీసుకురండి. నీ దగ్గర ఉన్నది ప్రభు దగ్గరికి తీసుకురావాలి ముందు. ఈ డబ్బులు ఉంటే కరెంట్ బిల్లు సరిపోతాయి, ఈ డబ్బులు ఉంటే రేపు పాలు ప్యాకెట్ సరిపోతాయి. దేవుడికి ఇచ్చే విషయంలో వెనకంచి వేస్తే నీ జీవితంలో ఆశీర్వాదము ప్రస్తుతం చూస్తూ ఉన్నవాడిగా కనిపించవచ్చు. కానీ రాను ఆశీర్వాదం, నీ గురించి ఎన్నో ఆశీర్వాదం దాచిపెట్టాడు దేవుడు. నీ కుటుంబం విషయంలో ఎన్నో మేలు దాచిపెట్టాడు దేవుడు. నువ్వు పొందుకోవాలంటే నువ్వు దేవుడి సన్నిధికి తీసుకురావాలి. అయితే చిన్న బిడ్డ కనుక నా దగ్గర 5 రొట్టెలు ఉన్నాయి, 2 చేపలు ఉన్నాయి, ముందే తినేస్తాను అని దాచిపెట్టేసుకుని ఇవ్వకపోతే బైబిల్లో ఆ చిన్న బిడ్డ కోసం రాయబడి ఉండొచ్చు అంటారా? రాయబడదు. ఎందుకు దాచుకోలేము. మనం ఏం చేస్తాం, మనమే తినాలి, మనమే దాచుకోవాలి, మనమే బాగుపడాలి. ఆ యొక్క బైబిల్లో ఒక స్త్రీ గురించి రాయబడి ఉన్నది, పెద్దవరాలైన స్త్రీ. ఆమె దగ్గర ఏమీ లేదంట పాపం. ఆమె దగ్గర ఉన్నదంతా కూడా కూడబెడితే ఎంత ఉంది, 2 కాసులు ఉంది. ఆ సంఘంలో ఎంతమంది ధనవంతులు ఉన్నారు, కానీ ఉద్యోగస్తులు ఉన్నారు, చదువుకున్న వారు ఉన్నారు, వ్యాపారులు ఉన్నారు, కూలి పని చేసుకున్న వారు ఉన్నారు. అందరూ కూడా మంచి పనులు ఇచ్చారు. కానీ ఈ యొక్క స్త్రీ గురించే 2 కాసులు 10 కాసులు వేసిన వారు కూడా ఉండవచ్చు. కానీ ఈ స్త్రీ గురించి ఎందుకు చెప్పాడంటే దేవుడు ఆ కొందరంతా కూడా ప్రభు సన్నిధికి తీసుకొచ్చిందన్నమాట. మనం ఆశీర్వాదపడకపోవడానికి కారణం ఏంటంటే మనము విత్తవలసిన రీతిలో మనము విత్తము కానీ పంట కోసే సమయానికి మాత్రం మనకి అన్ని కూడా సమకూర్చబడాలి. అది మన ఆలోచన. కానీ చిన్న బిడ్డ ఎప్పుడైతే 5 రొట్టెలు 2 చిన్న చేపలు శిష్యులకు ఇచ్చాడు, శిష్యులు ఏం చేశారంటే దేవుడి దగ్గర తీసుకొచ్చారంట. దేవుడి దగ్గర తీసుకొచ్చినప్పుడు ఏం జరిగింది, జనులందరినీ కూర్చోబెట్టండి అని చెప్పాడంట దేవుడా. ఆ చోట చాలా పచ్చికై ఉండేది కనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండేది.
కూర్చుండిరి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి యేసు ఏం చేశాడండి? దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడంట. నీకున్నది ప్రభు సన్నిధికి తెచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది ప్రాముఖ్యమైన విషయం చెప్తూ ఉన్నామా. నీకున్నది ప్రభు చేతిలో పెడితే అది ఎంత చిన్న వస్తువైనా కావచ్చు, చిన్న డబ్బులైనా కావచ్చు, ప్రభు సన్నిధిలోకి వచ్చి దేవుడి చేతిలో పెడితే దాన్ని దేవుడు ఏం చేస్తాడంట? ఎత్తి పట్టుకుని ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత వరకు వడ్డించారు. ప్రభు చాలు, నాకు చాలండి, నాకు ఎక్కువైపోయింది అనేంత వరకు కూడా ఏం చేయబడ్డాయంట? వడ్డించబడ్డాయంట. దేవుడి సన్నిధికి ఇచ్చినప్పుడు నీ ఆశీర్వాదం చూసి ప్రభు నాకు చాలు ప్రభు అని నువ్వు అనేంత వరకు దేవుడిని ఆశీర్వదిస్తాడు. కాబట్టి కానీ ఆ ఆశీర్వాదం పొందుకోవడానికి మనం సిద్ధంగా ఉంటాం. ఏదో కూడబెట్టేవాలి, ఏదో కొనేసుకోవాలి, ఏదో ధరించేసుకోవాలి. సోదరుడా, దేవుడి చేతులు పెట్టినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆశీర్వదించి శిష్యుడిచ్చి వడ్డించడం అన్నారంట. వడ్డించుడి అంటే శిష్యులంతా వడ్డిస్తున్నారంట. అక్కడ ఉన్నాయండి 5 రొట్టెలు 2 చేపల కింద కనిపిస్తూ ఉన్నాయి. కానీ వడ్డిస్తూ ఉన్నప్పుడు చాలు సరిపోయింది అనేంత వరకు వడ్డించిన తర్వాత కూడా కాబట్టి వారు తినేసి పాడేసిన ఉంటాయి చూసారా. కొంతమంది ఎక్కువైపు వదిలేస్తూ ఉంటారు. అది ఇంచుమించు 12 గంపలు ఎగారంట. ఎంత ఆశీర్వాదం అండి, ఎంత గొప్ప సూచక్రియ చెప్పండి. నువ్వు తినిన తర్వాత కూడా నీ కుటుంబ వారు, నీ స్నేహితులు, నీ బంధువులు, నీ స్నేహితులు కూడా నువ్వు పెట్టే స్థితిలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. రెండవసారి దేవుడు పస్కా పండుగ ఎక్కడ చేసుకున్నాడు? మొదటిసారి ఎక్కడ చేసుకోండి చెప్పండి? యెరూషలేము దేవాలయంలో చేసుకున్నాడు. రెండవది ఎక్కడ చేసుకున్నాడు చెప్పండి? కొండ మీద ఉన్న అరణ్య ప్రాంతంలో దేవుడు చేసుకున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం చదవండి. 6:35. అందుకు యేసు వారితో ఏమాత్రం ఆకలి కొనడు 35. అందుకు యేసు వారితో ఇట్లనెను. అప్పుడు యేసు వారితో ఇట్లనెను, జీవాహారం నేనే. నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి కొనడు. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును దప్పిక కొనడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి యొద్దకు వచ్చేవాడిని ఆకలితో ఉంచేవాడు కాదంట. జీవాహారం నేనే. అంటే భౌతిక ఆహారం వేరు, జీవాహారం వేరు. అంటే దేవుని సన్నిధికి వస్తే భౌతిక ఆహారం మన కుటుంబాల్లో ఉంటుంది, జీవాహారం కూడా మన జీవితాల్లో దేవుడు ఇస్తాడు. జీవాహారం అంటే వాక్యమనే ఆహారం. జీవాహారం ఆయనే. నిన్ను సరిచేసేది ఆయన వాక్యమే, నిన్ను బ్రతికించేది ఆయన వాక్యమే. ఆయన దగ్గరికి వచ్చేవాడంట ఎప్పుడు కూడా ఆకలి కొనడంట. అంత సమృద్ధి అయిన ఆహారం దేవుడు ఇస్తాడు, అంత సమృద్ధి అయిన బలం దేవుడు ఇస్తాడు. జీవాహారం నేనే అంటూ ఉన్నాడు కదా. ఆయన దగ్గరికి వచ్చేవారంట ఎప్పటికీ కూడా ఆకలి కొనడంట. డబ్బుగా కూడా కొనలోని బైబిల్ సెలవిస్తూ ఉన్నది. ఏమండి, ఎలా ఉన్నది మన యొక్క విశ్వాస జీవితం? దేవుడి సన్నిధికి వస్తూ ఇంకా ఆకలితో ఉంటూ ఉన్నావా? సరైన రీతిలో నీకు వాక్యం అందించబడట్లేదా? అంటే నువ్వు దేవుడి దగ్గరికి పొందుకోవడానికి కోసం రావట్లేదు, ఏదో ఆచార రీతిగా వస్తూ ఉన్నావు. దేవుడి సన్నిధికి ఆచారంతో కూడిన భక్తి చేస్తూ ఉన్నావు. నీ ఆదివారం దేవుడి సన్నిధికి వెళ్ళకపోతే వారం అంతా ఏమైపోతుందో, ఈ వారం అంతా వ్యాపారం ఏమైపోతుందో, ఈ వారం అంతా ఉద్యోగం ఏమైపోతుంది, ఈ వారం అంతా చదువు ఏమైపోతుందో, ఇలా ఆచారంతో కూడిన భక్తితో దేవుడి సన్నిధికి రావచ్చు. దేవుడు ఈ రోజు నాతో ఏం మాట్లాడాలనుకుంటాడో, నాలో ఏదైతే సరి చేసుకుని విడిచిపెడతానో, దేవుడు నాతో మాట్లాడాలని ఆశతో దేవుడి సన్నిధికి రావాలి. జీవాహారం నేనే అంటూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన దగ్గరికి వచ్చే వారిని అన్నడు కూడా ఆకలితో తిరిగి పంపివేసే దేవుడు కాదు. నీ దగ్గర నుండి తీసేసుకునే దేవుడు కాదు. నువ్వు దేవుడికి ఇస్తే దేవుడికి ఇచ్చే దేవుడే తప్ప దేవుడి దగ్గర సమస్త కార్యాలు ఉన్నాయండి. సమస్త ధననిధి ఆయన సన్నిధిలో ఉన్నది, సమస్త కార్యాలు ఆయన సన్నిధిలో ఉన్నాయి. నువ్వు పొందుకోవాలి, అంతే పొందుకోవాలి.
ఏమండి అడగలేదే అమ్మాయినా కట్టదని సామెత ఉంది కదా, మనం అడగాలి. అడుగుతూ ఉన్నామా? మన దగ్గర ఉన్న డబ్బులు చూసే ఇంకా అవసరం, ఆయన కొంచెం అవసరం, ఎలా తెలుగుతుంది ఆలోచన చేస్తాం తప్ప ప్రభు సన్నిధికి వచ్చి ప్రభుతో సంభాషించు. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం తప్ప ఎప్పుడు కూడా మనమే దేవుడితో మాట్లాడతాం. మీకు మంచి ఉదాహరణ చెప్తాను. ఎప్పుడు కూడా మన అవసరాలే దేవుడికి చెప్తాం. ప్రభు నాకు అది కావాలి ప్రభావ, నేను బయటకు వెళ్తున్నా నాకు తోడులు ప్రభావ, నా భర్తను మార్చు ప్రభావ అని ఏవేవో ప్రార్థన మనమే దేవుడితో మనమే మాట్లాడతాం. ఏ రోజైనా దేవుడు నీతో మాట్లాడేలా? ప్రశ్న వేసుకో. ఏ రోజైనా దేవుడు నీతో సంభాషించాడా? ప్రశ్న వేసుకో. మనం ప్రార్థన చేస్తాము, చేసిన తర్వాత కొద్ది సమయం మౌనంగా ఉండాలి. మనం అడగాల్సిందేమో అడిగేస్తాము, చెప్పాల్సిందేమో చెప్పేస్తాము. ఎప్పుడైనా సరే దేవుడు మనం చెప్పడమే తప్ప దేవుడు ఏ రోజైనా మనతో చెప్పాడా? ప్రశ్న వేసుకో. ఒకసారి నేను విజయవాడలో వర్షిప్ స్కూల్కి వెళ్ళాను. ఒక నెల రోజు వర్షిప్ స్కూల్కి వెళ్ళినప్పుడు మాకు ఒక సమయానికి కొద్ది సమయం దేవుడితో మాట్లాడండి అని చెప్పి మాకు సమయాన్ని ఇచ్చారు. అంటే మేము సాయంత్రం అది 6 గంటల సమయము, ఒక్కొక్కరు ఒక ప్రాంతంలో వెళ్ళి ప్రార్థన చేసుకోమన్నారు. ప్రార్థన చేసుకోమంటే మేము వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రార్థన చేసుకుంటున్నప్పుడు కొద్ది సమయం ప్రార్థన చేసి మీకు కావాల్సిన అవసరతలు మీరు చెప్పేసిన తర్వాత కాసేపు వేచి చూడండి దేవుడు మీతో ఏది మాట్లాడాలనుకుంటూ ఉన్నాడో అని సేవకులు మాకు చెప్పారు. సేవకులు చెప్పినప్పుడు ప్రార్థన చేసేసి ప్రార్థన అంటే అందరూ కలిసి కాదు, ఒక్కొక్క ప్రాంతం, నేను ఎక్కడ ఉంటే వేరే అక్కడ మంచి గార్డెన్ అనమాట. ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. 6 సమయంలో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మేము చెప్పాల్సిన దేవుడితో మాట్లాడేస్తాం. మేము చేసే ప్రార్థన చేసేసాం. కొద్ది సమయం అలా కళ్ళు మూసుకొని దేవుడు ఏం మాట్లాడాలనుకుంటున్నాడో మేము ఎదురు చూస్తున్నప్పుడు నాకు ఒక స్వరం వినపడింది. అది ఏంటంటే అది కరెక్ట్గా 6:53 సాయంత్రం యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనము తీసి చదువు అన్నాడు. నిజానికి అప్పుడు ఆ యొక్క వాక్యముగా వచనం ఏంటో నాకు తెలియదు, కానీ దేవుని స్వరం అన్నప్పుడు యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనము నేను తీసి వెంటనే చదివినప్పుడు అప్పుడు ఎలా రాయబడి ఉన్నది, బయలుదేరి చెరలో ఉన్న జనుల యొద్దకు పోయి ఈ మాటలు ప్రకటింపుము, వారు వినినను వినకపోయినను ప్రభువైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడని చెప్పుమని ఆయన నాతో చెప్పారు. దేవుడు సంభాషించిన మాట నాతో. ఏమండి, చెరలో ఉన్న బంధకములతో ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రకటించు, వారు విన్నా సరే వినకపోయినా ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. దేవుడు మనతో చెప్పినప్పుడు మనం వినాలి. మనం ఎప్పుడు మనం దేవుడితో మాట్లాడడానికి కాదు, కానీ దేవుడు కూడా మనతో ఎప్పుడు మాట్లాడతాం. చివరి 3వ చెప్తాను దేవుడు ఎప్పుడు చేసుకున్నాడో, దేవుడు పస్కా పండుగ ఎప్పుడు చేశాడో చూద్దాం. చివరిగా యోహాను సువార్త 18వ అధ్యాయము 39వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయం 39వ వచనం. 39వ అయినను పస్కా పండుగలలో నేనొక నీకు విడుదల చేయువాడు వాడికి కలదు కదా, నేను యూదుల రాజును విడుదల చేయటం ఇష్టమా అని వారిని అడిగాను. అయితే వారు వీరిని వద్దు, బరబ్బాను విడుదల చేయమని మరలా కేకలు వేశారు. ఏమండి, పిలాతు అడుగుతూ ఉన్నాడంట, ప్రజలు అడుగుతున్నాడ, అయ్యా నా ఎదుట ఇద్దరు ఉన్నారు, 2 ఖైదీలు ఉన్నారు. ఒకరేమో యూదుల రాజైన క్రీస్తు ఉన్నాడు, ఇంకొకడేమో బందిపోటు దొంగ అయిన బరబ్బా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క పస్కా పండుగలో ఒక అలవాటు ఉన్నది, ఒక ఖైదీని నేను విడుదల చేయట ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి
వీరిద్దరిలో నేను ఒకరిని విడుదల చేస్తారు కాబట్టి మీరు ఎంచుకోనండి ఎవరు విడుదల చేయమంటారు అని ప్రజలను అడిగినప్పుడంట ఈ పిలాతు ప్రజలందరూ కేకలు వేశారంట, మాకు యూదుల రాజు మాకు వద్దు, క్రీస్తు మాకు వద్దు, ఈ యేసయ్య మాకు వద్దు, ఈ యూదుల రాజు మాకు వద్దు, బందిపోటు అయిన బరబ్బాయే మాకు కావాలి, ఆయన్నే విడుదల చేయండి అని అడిగినప్పుడంట పిలాతు వెంటనే బందిపోటు దొంగ అయిన బరబ్బాను విడుదల చేశాడంట. కాబట్టి ఈ ప్రజలు బందిపోటు దొంగలనే కోరుకుంటూ ఉన్నారు కానీ క్రీస్తును ఈ రోజుని కూడా అంగీకరించట్లేదు. కాబట్టి క్రీస్తే పస్కా బలిగా, ఆనాడు ఆఖరి వందన కాలంలో పస్కా బలి పశువుని ఇచ్చేవారు, కోడెలను మేకలను గొర్రెలను ఇచ్చాడు. కాబట్టి ఈ కొత్త నిబంధనకు వచ్చేసరికి మన పస్కా బలిగా పశువుల రక్తం మనము ఇవ్వక్కర్లేదు. మన పాపముల నిమిత్తము, మన పాపముల నిమిత్తము పస్కా బలిగా, పస్కా పశువుగా ఎవరైపోయారంటే యేసయ్యే అయిపోయారు. 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు చదవండి, నేను ముగిస్తూ ఉన్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7-8 పులిపిండి లేని వారు కనుక, మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్తగా తౌడకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు మన పస్కా పశువు వధింపబడెను, క్రీస్తువను మన పస్కా పశువు వధింపబడెను కనుక పాతదైన పులిపిండితో దుర్మార్గతయు దుష్టత్వములను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపాఠ్యమును సత్యమును పులిగని రొట్టెలో పండుగ ఆచరించుము. క్రీస్తు అనే పస్కా బలి పశువు వధింపబడెను. కాబట్టి ఎవరైతే క్రీస్తు శిలువ వెనక్కి వస్తారో, క్రీస్తు శిలువ వెనక్కి వచ్చిన వారి జీవితాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు మనము ఈ పండుగ ఎలా ఆచరించాలంటే పులియని రొట్టెను మనము తినాలంట. మనం అదే కదా చేస్తా ఉన్నాం, బలాలను ఏం చేస్తాం, అప్పటికప్పుడు తయారు చేసిన రొట్టెను మనము విరిచి వడ్డేస్తా ఉంటాం. దాని అర్థం ఏంటంటే మనం పస్కాను ఆచరిస్తూ ఉన్నాడు. క్రీస్తు శిలువ వెనక మనకు రావాలి. ఇంకా నువ్వు బాప్తిసం పొందుకోలేదేమో. కాబట్టి నువ్వు పస్కా ఆచరించాలంటే నువ్వేం చేయాలో తెలుసా? నీటి ద్వారా తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిసం పొంది తిరిగి జన్మించాలి. జన్మిస్తేనే నువ్వు ఈ పస్కాలో అరుగుడాలి. ఒకవేళ పస్కాలో ఇంకా నువ్వు అరుగుడిగా ఉండకపోతే చెప్పారు కదా, మరణ దూత ఏం చేస్తుంది? దాటిపోకుండా నీ కుటుంబంలో నిలిచిపోతుంది. మరి అవకాశం దేవుడు నీ చూసి ఇవ్వకపోవచ్చు. అవకాశాలు ఇచ్చినప్పుడే మనం ఏం చేయాలంటే మనము బాప్తిసం పొందాలి. బైబిల్లో మాట ఉన్నది, నమ్మి బాప్తిసం పొందిన వాడు ఏం చేయబడతాడు? రక్షింపబడను. నమ్మని వాడికి శిక్ష విధింపబడను. కాబట్టి బాప్తిసం పొందుకుంటారు, బాప్తిసం తీసుకొని విడిచిపెడతారు. అవకాశం మీ చేతిలో ఉండిపోయింది. మరణ దూత సంహారకుడు మన కుటుంబాన్ని దాటిపోవాలంటే మన బాప్తిసం పొంది సిలువ వెనక్కి మనం రావాలి. పస్కా పండుగను మనము ఆచరించాలి. అటువంటి దేవుని కృప దేవుడు మనందరికీ దయచేయును గాక.